రాష్ట్రంలో పెట్రోల్ కష్టాలు మొదలైనాయని సంబంధిత అధికారులు ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదని రైతు సంఘం నాయకుడు షాన్వాజ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలో 3 రోజుల నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ పోయినందున రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్రోల్ కష్టాలు మొదలైనాయని సంబంధిత అధికారులు ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం సరికాదని రైతు సంఘం నాయకుడు షాన్వాజ్ ఆగ్రహించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలో 3 రోజుల నుంచి పెట్రోల్ బంకులో పెట్రోల్ డీజిల్ పోయినందున రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు పెట్రోల్ బంకుల కాడ 26వ తేదీ ఉదయం నుంచి స్వయంగా నేనే డీజిల్ పెట్రోల్ పెట్టుకోమని దానికోసం వచ్చాను. లేదని అన్నారు. మొత్తం కూడా రైతాంగం ఈరోజు పండించిన పంటలకి వాళ్ళు రైస్ మిల్లుకి తోలాలన్నా, లేకపోతే కూరగాయలు మార్కెట్కి తీసుకెళ్లాలన్నా, ఇంకో రకంగా అమ్ముకోవాలన్నా ఈరోజు ట్రాక్టర్లు ఆటోలకి డీజిల్ లేక వాళ్ళు రావడం లేదు. చాలా ఇబ్బందులు పడుతూ రైతులు నష్టపోతున్నారు. రైతాంగాన్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రభుత్వం అనేక రకాలుగా చెబుతుంది. కానీ రైతాంగానికి ఇన్ని కష్టాలున్నా కానీ ఏ విధంగా పట్టించలేదు. ఒక కలెక్టర్ స్థాయి అధికారి నేరుగా ఆయన ఒక ప్రకటన చేశాడు. ఎక్కడైతే బొంకుల్లో ఆయిల్ కొరత లేనే లేదు, ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరికీ ఆయిల్ పడతారని. ఇక్కడ ఆయిల్ పట్టే దానికోసంగా నారాయణపేట 1వ డివిజన్లోనే నేనే కాపురం ఉంటున్నాను. నాకే 3 రోజుల నుంచి ఆయిల్ పట్టడం లేదు. ఈడ ఆయిల్ స్టాక్ లేదని అంటున్నారు. కానీ ఈడ ఈఆర్ఓ పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఉండి ఆయిల్ పట్టిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఎక్కడ జరగడం లేదు. ఈ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం విపరీతమైన కష్టాలు పడి వాళ్ళు కోసిన వంకాయలు, బెండకాయలు, టమాటాలు మొత్తం కూడా ఎండిపోతున్నాయి. అదేవిధంగా కూరగాయలు మొత్తం కూడా ఈ రోజు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే కలెక్టర్ గారు ఆ విధమైన ప్రకటన చేయడం చాలా దారుణంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. వెంటనే మీరు మీ ఉన్నత అధికారులు మొత్తం కూడా వచ్చి ఏ పెట్రోల్ బంక్ కాడ ఎందుకు పట్టడం లేదు స్వయంగా మీరు తెలుసుకోండి. ఏదో ఒక పెట్రోల్ బంకు కొడవలూరు మండలం పోయాము, ఎడవలూరు మండలం పోయాము, అక్కడ వాళ్ళు వెంటనే పడతానన్నారు అని చెప్పడం కలెక్టర్ గారికి ఇది సమస్య కాదు. కలెక్టర్ గారు ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఎవరు కూడా ఇబ్బంది పడబాకండి, కొరత లేదు, ఆయిల్ ఉంది, మన జిల్లాలో సరిపోయినంత ఆయిల్ ఉందని చెప్పి చెబుతున్నారు. ఇక్కడ స్వయంగా ఇప్పుడే నేను నా బండికి పట్టించే దానికోసం వచ్చితే ఇక్కడ కూడా స్టాక్ లేదు, మేము పట్టమని చెప్పి చెబుతున్నారు. అందుకోసం జిల్లా ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలా, వెంటనే స్పందించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలా. ఈ రోజు రేపు ఎలక్షన్ జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో. అదైన వెంటనే 1వ తేదీ నుంచి పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగిపోతాయి. ఆ రేట్లు పెరిగిపోయిన తర్వాత అమ్ముకుంటామనే ఉద్దేశంతో ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో మొత్తం కూడా కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితుంది. ఎందుకంటే రేపు 1వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ పెరిగిపోతే మనం అధిక ధరలకు అమ్ముకోవచ్చు అనేసి విధానంతో ఈ రోజు పెట్రోల్ బంకోళ్ళు ఆ విధంగా చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఊరికైనా పర్యటనలకి పరిమితం అయిపోయేసి ఒక ఆయన సింగపూరు, ఒక ఆయన మలేషియా ఈ విధంగా చేసుకుంటూ ఈ రోజు రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. అందుకోసం వెంటనే కలెక్టర్ గారు మొత్తం కూడా జిల్లాలో ఉండే పెట్రోల్ బంకుల కాడికి వచ్చి ఎందుకు పట్టడం లేదని చెప్పేసి ఈ రోజు నీరే తీయాల్సిన బాధ్యత ఉంది. అటువంటి స్టాక్ ఉండి చేయకుండా ఉంటే వాళ్ళ లైసెన్సులను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాలా. ఈ విధమైన ఇబ్బందులు రైతాంగం పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన దారుణంగా ఉన్నారు. రైతాంగాన్ని గురించి ఆలోచించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతూ వెంటనే మీరు ఈఆర్ఓల్ని, పోలీసుని పంపించి ఎందుకు పట్టడం లేదో మొత్తం కూడా ఒక సర్వే చేయాలా. ఆడ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఈ విధంగా మీరు కొరత లేదని చెప్పడం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే బయలుదేరి గ్రామీణ ప్రాంతాలు రావాలని మేము కోరుతున్నాం.